హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఒక ముఖ్యమైన శుభవార్త. మీ అందరికీ కూడా ఉచిత శిక్షణతో పాటు కుట్టు మిషన్ అయితే ఇవ్వబోతున్నారనమాట. సో అయితే మహిళా దినోత్సవం సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం అనేది రాష్ట్ర వ్యాప్తంగా అయితే ప్రారంభం కానుంది. అయితే ముఖ్యమైన వివరాలు అయితే వచ్చాయండి. ఎవరికి ఈ యొక్క ఉచిత కుట్టు మిషన్లు అయితే ఇవ్వబోతున్నారు, అలానే ఈ ఉచిత కుట్టు మిషన్లకి సంబంధించిన అర్హతలు ఏంటి, ఎవరు ఎలిజిబుల్ అవుతారు, సో వీటికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఇలాంటి వివరాలన్నింటినీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియోని పూర్తిగా చూడండి. అలానే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. ఎందుకంటే లైక్ చేయమంటున్నానంటే ఈ సమాచారం అనేది ప్రతి ఒక్కరికి కూడా రీచ్ అవుతుంది అనమాట. జెన్యున్ ఇన్ఫర్మేషన్ అండి. అన్ని వివరాలు తెలుసుకుని మీ ముందుకైతే రావడం జరిగింది అనమాట. సో వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. మీరు ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారా? మీ కుటుంబంలో ఎవరికి ఆరోగ్యం సరిగ్గా లేదా, ఉద్యోగం రాలేదా, సంతానం కలగలేదా? అయితే తప్పనిసరిగా ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి ఇప్పుడే కాల్ చేసి గురూజీ సీతారామరాజు గారితో మాట్లాడండి. గురూజీ గారు మీ యొక్క సమస్య పట్ల పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు. కేవలం ఫోన్ ద్వారా అయితే మీకు జాతకం చెప్పబడుతుందండి. ఇప్పుడే కాల్ చేయండి. కాల్ చేయాల్సినటువంటి నంబర్ 9000055640. ఈ నెంబర్కి కాల్ చేసి గురూజీ సీతారామరాజు గారితో మాట్లాడండి. మీ సమస్య యొక్క పరిష్కార మార్గాన్ని గురూజీ గారు ఫోన్ ద్వారా అయితే చెప్తారండి. ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి గురువు గారిని అయితే సంప్రదించండి. నమ్మకంతో కాల్ చేసినటువంటి వాళ్ళకి సమస్య పరిష్కార మార్గం అయితే దొరుకుతుంది. ఓం శ్రీ. సో ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కొందరికి మాత్రమే ఈ యొక్క పథకం కింద, ఆదరణ అనే పథకం కింద అయితే ఈ ఉచిత కుట్టు మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. కుట్టు మిషన్ ఇవ్వడమే కాకుండా ఫస్ట్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. సో ట్రైనింగ్ లో మీరు శిక్షణ అంతా కూడా పూర్తి చేసుకున్న తర్వాత ఆ మిషన్ ని మీకే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అయితే వివరాలు చూసుకుందాము. సో పేదింటి మహిళల స్వయం ఉపాధికై ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ అయితే జరుగుతుందని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 8వ తేదీనైతే ఉంది, ఈ మార్చి నెల. సో ఆ రోజునైతే మహిళలకు ఈ పథకం అయితే లాంచ్ చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్తున్నారు. సో ఇక్కడ మొత్తంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో 60 నియోజకవర్గాల్లోని నియోజకవర్గానికి 3,000 చొప్పున మొత్తం 1,02,000 ఉచిత కుట్టు మిషన్లు అనేటివి ప్రభుత్వం ఇవ్వాలని నిర్ణయించుకుందనమాట. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ పథకానికి సంబంధించిన అర్హతలు ఏంటి, సో అంటే మహిళలకు కొన్ని ఎలిజిబిలిటీస్ అయితే పెట్టారనమాట. ఇవి ఉంటేనే మీరు ఈ పథకానికి దరఖాస్తు అయితే పెట్టుకోవాలి. సో దరఖాస్తు ఎలా చేసుకోవాలనేది చివరిలో అయితే చెప్తాను. ముందుగా అర్హతలు అయితే చెప్తాను ఈ పథకానికి సంబంధించి. సో మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఉచిత కుట్టు మిషన్ అనేది మహిళలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వారు ఆంధ్రప్రదేశ్ నివాసితులై ఉండాలి. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అడ్రస్ అనేది ఉండాలి ఆధార్ కార్డులో. సో నెక్స్ట్ వచ్చేసి కుల ధృవీకరణ పత్రం కలిగి ఉండాలి. 20 నుంచి 40 సంవత్సరాల మధ్య ఏజ్ ఉండాలి. ఆదాయం సంవత్సరానికి గ్రామాల్లో 1.5 లక్షలు, పట్టణాల్లో వారికి వచ్చేసి 2 లక్షలు పెంచకూడదు. ఇది రేషన్ కార్డులో అయితే ఉంటుంది అనమాట. సో దాన్ని మీరు చూసుకోవచ్చు. సో అయితే ఇక్కడ ముఖ్యంగా వివరించాల్సిన మెయిన్ టాపిక్ ఏంటంటే ఈ పథకానికి సంబంధించి ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఇస్తామని చెప్పారు. బీసీలకు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన కులాల వారికి మాత్రమే అవకాశం అనేది ఉండబోతుంది. ఎస్సీలకి, ఎస్టీలకి త్వరలోనే ఇస్తామని చెప్తున్నారండి. మైనార్టీలకు కూడా ప్రస్తుతానికైతే ఈ బీసీలకు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఇస్తున్నామని చెప్తున్నారు అనమాట. సో హౌస్ మ్యాపింగ్ ప్రామాణికంగా తీసుకొని మనకు ఈ యొక్క ఉచిత కుట్టు మిషన్ల పథకం అనేది రాబోతుంది అనమాట. ఈ మధ్య జియో ట్యాగింగ్ అనేది జరిగింది కదా. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఇప్పుడు ఈ యొక్క ఉచిత కుట్టు మిషన్ పథకం అనేది రాబోతుంది. అర్హతలు అయితే ఇవేనండి. వీటిలో ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు. నెక్స్ట్ ఈ పథకాన్ని మీరు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు గ్రామ వార్డు సచివాలయం ద్వారా అయితే దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో 8వ తేదీ పైన ఎప్పుడైనా సరే అఫీషియల్ వెబ్సైట్ నందు ఓపెన్ అవుతుంది అనమాట. ప్రస్తుతానికి గూగుల్లో ఎక్కడా కూడా ఈ ఉచిత కుట్టు మిషన్ కి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వెబ్ పేజ్ ఎక్కడా కూడా దొరకలేదు. సో కాబట్టి గ్రామ వార్డు సచివాలయాల్లో ఒక ప్రత్యేకమైన పోర్టల్ ద్వారా అయితే దరఖాస్తు పెట్టుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. అయితే మీరు దరఖాస్తు చేసుకునేటప్పుడు ఇవ్వాల్సినటువంటి ముఖ్యమైన డాక్యుమెంట్స్ కూడా చెప్తాను, నోట్ చేసుకోండి. ఆధార్ కార్డు ఇవ్వాలి, ఆదాయ ధృవీకరణ పత్రము ఇవ్వాలి, రేషన్ కార్డు ఇవ్వాలి, కుల ధృవీకరణ పత్రం ఇవ్వాలి. అదేవిధంగా సో మీ దగ్గర ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి మొబైల్ నెంబర్, వర్కింగ్ మొబైల్ అయితే ఇవ్వాలన్నమాట. అంటే మొబైల్ అంటే మొబైల్ కాదు, మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవ్వాలి. దరఖాస్తు ఫామ్ ఇవ్వాలి. దరఖాస్తు ఫామ్ అనేది మనకి 8వ తేదీ పైన ఓపెన్ అవుతుంది కాబట్టి దరఖాస్తు ఫామ్ అయితే వస్తుంది. ఆ దరఖాస్తు ఫామ్ అంతా కూడా నింపి ఒక ఫోటో అటాచ్ చేసి ఇప్పుడు నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా
యాడ్ చేసేయాలన్నమాట జెరాక్స్లన్నీ. అవన్నీ ఇస్తే గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి అధికారులు తప్పనిసరిగా మీ యొక్క అప్లికేషన్ ని ఆన్లైన్ లోకి ఎక్కిస్తారనమాట. తర్వాత వెరిఫికేషన్ అంతా కూడా పూర్తి చేసి మీకు ఈ యొక్క ఉచిత కుటుంబ మిషన్ ఇవ్వాలా లేదా అనేది నిర్ణయించుకుంటారు. తర్వాత ట్రైనింగ్ సంబంధించి మీ యొక్క మండలంలో ఒక ఏరియా సెలెక్ట్ చేసుకుంటారనమాట. అక్కడ ఏదైనా రూమ్ రెంట్ తీసుకొని ఖచ్చితంగా మీకు ఈ యొక్క ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. ఉచిత కుటుంబ మిషన్ సంబంధించిన ట్రైనింగ్ అనేది ఉంటుంది. దాదాపు 70% మీరు ఈ యొక్క ఉచిత కుటుంబ మిషన్ లో పర్సెంటేజ్ 70% కనుక మీరు నేర్చుకున్నట్లయితే మీకు వెంటనే సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేసి ఆ మిషన్ కూడా మీకు ఇచ్చేయడం జరుగుతుందని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. సో ఈ విధంగా ఈ పథకానికి సంబంధించి ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చాయండి. సో ఇక్కడ ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే బీసీలు ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన మహిళలు అయితే ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇది ఒక మంచి పథకంగా అయితే చెప్పవచ్చు. త్వరలోనే ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీ కులాలకు సంబంధించిన వాళ్ళకి కూడా ఇస్తామని చెప్పి చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే శిక్షణ ఎలా ఉంటుంది. సో గతంలో శిక్షణ ఏ విధంగా ఉంటుందంటే నియోజకవర్గంలో 6 నుంచి 10 శిక్షణా కేంద్రాలను ఎంచుకునే వాళ్ళు అనమాట. ఒక్కో శిక్షణ కేంద్రం నందు 30 నుంచి 50 మంది మహిళలకు మిషన్స్ అనేవి ఉండేవి. సో వాళ్ళకి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. శిక్షణ వ్యవధి కూడా ముఖ్యంగా 40 నుంచి 45 రోజుల మధ్యలో అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే 1.5 మంత్ అయితే మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఖచ్చితంగా మీకు హాజరు అనేది ఉంటుందండి. 45 రోజులు మీరు వచ్చారా లేదా, ట్రైనింగ్ తీసుకున్నారా లేదా అనే దాని మీద కూడా హాజరు అనేది ఉంటుంది. దాన్ని బట్టి మీకు ఈ యొక్క మిషన్ అనేది ప్రొవైడ్ చేయాలా లేదనేది నిర్ణయాలు అయితే తీసుకునే వాళ్ళనమాట. సో ఈ విధంగా గతంలో శిక్షణ అనేది, ఒకవేళ ఈ శిక్షణకి సంబంధించి ఏమైనా అప్డేట్స్ కనుక వస్తే తెలియజేస్తాను. సో ప్రస్తుతానికి అయితే ఉచిత కుటుంబ మిషన్ల పథకం అనేది ట్రెండింగ్ లో ఉంది. మీకు అందరికీ కూడా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అన్ని వివరాలు ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశానండి. మీకు ఇంకా కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే నన్ను అడగవచ్చు, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఉచిత కుటుంబ మిషన్ల పథకము త్వరలోనే అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8వ తేదీన అయితే ప్రారంభం అయితే కానుంది. ఓకేనా. సో ఇదన్నమాట అప్డేట్స్. సో మీకు ఈ విధంగా వచ్చేటువంటి అప్డేట్స్ మీకు కావాలనుకుంటే మా టెలిగ్రామ్ ఛానల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ఇస్తున్నాను. టెలిగ్రామ్ లో ఎందుకు జాయిన్ అవ్వమంటున్నానంటే లేటెస్ట్ గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి పథకాల అప్డేట్స్ అన్ని కూడా అందులోనే ముఖ్యంగా పోస్ట్ అవుతాయి. ముందుగా అయితే వీడియో కంటే ముందుగానే అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు వెంటనే తెలుసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.